హలో ఫ్రెండ్స్, కొంగరవాడపల్లికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండటం మనందరికీ తెలుసు. దాంట్లో జస్ట్ 3 వీడియోస్ మాత్రమే ఉన్నాయనేసి పిల్లలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఆ పిల్లలే ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక చిన్న డెమో వీడియో పెడదామని ప్లాన్ ఇది. ఈ గ్రౌండ్లో రూల్స్ చాలా సింపుల్. అక్కడ గోడ తగిలిన టోడిక్, ఆ బాత్రూమ్ లాగున్న రేకులున్న తగిలిన టోడిక్, ఆ బిల్డింగ్ ఎక్కడ తగిలిన 4 దొలుకుంటా పోతాయి. బ్యాట్ తగిలితే 6. అండ్ ఇక్కడున్న గోడ టోడిక్. ఆ సందులో కానీ పోతే సింగిల్స్. అండ్ దానిపైన ఆ పక్క పడిన 6 అవుట్. సో మధ్యలో స్కోర్కి ఇలా చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి చూడండి. అప్పుడు బౌలర్ ఇలా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. బ్యాట్స్మెన్ టీంలో ఉన్న కెప్టెన్ అండ్ స్టిల్ ఈ గొడవలు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి స్కోర్ ఈక్వల్ కాదు. స్కోర్ బోర్డ్ అంటూ ఏం మెయింటైన్ చేయం కాబట్టి ఒకసారి 10 ఉన్న స్కోర్ 16 అవుతుంది, 16 ఉన్న స్కోర్ 22 అవుతుంది. ఆ స్కోర్ ఎంత అవుతుంది ఎవరికి తెలియదు అనమాట. సో అప్పుడప్పుడు గేమ్లో చిన్న పాసెస్ వస్తాయి. ఆ పాసెస్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎందుకంటే yes we got the cash. ఆ బాల్ మీద డిస్టర్బ్ చేయడానికి మాత్రమే కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇట్లా చిన్న ప్లాస్టిక్ బాల్ విసిరేస్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీపుల్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకోకూడదు. నెక్స్ట్, అందరూ గేమ్ స్పోర్ట్స్ అనేది ఆడలేరు అనమాట. కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళు హ్యాపీగా అప్పుడప్పుడు ఇలా పేపర్స్ తీసుకొని, బుక్స్ తీసుకొని, స్కెచెస్ తీసుకొని చిన్న ఆర్ట్స్ గీసుకుంటూ ఉంటారు అనమాట. అందుకు మొదట్లో ఈ అబ్బాయి బార్గో అనమాట. చిన్నప్పటి నుంచి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనేసి కలలు కనేవాడు. ఈరోజు ఆ కళలు సహకారం చేసుకునేదానికి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాడు. అతి త్వరలో నేను నవ్వుతున్నాను, కానీ అతి త్వరలో అతడు పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. మనమందరం సపోర్ట్ చేయాలి. ఓకే, ఆర్ట్స్ అన్నవి చాలా జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట. ఎందుకంటే అందరికి చూపించేసి అంటే వాళ్ళు రేపు ఎప్పుడైనా దాన్ని కాపీ చేయొచ్చు. కాబట్టి మీరు దాచుకోండి, మీరు ఎప్పుడైనా బొమ్మలు గీస్తే. కానీ మనం మాత్రం దొంగతనంగా అవి ఆర్ట్ని చూడాలి. ఓకే, దట్ వాజ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా అది ఎప్పుడు ట్రై చేయొద్దండి మీ ఇంటికాడ. ఎవరన్నా బొమ్మలు గీసేటప్పుడు దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళేసి ఆ బొమ్మలు చూడొద్దండి, వాళ్ళు తిడతారు. ఆ తిట్లు మీరు భరించాల్సి వస్తుంది. బ్యాక్ టు దిస్ గేమ్. అప్పుడప్పుడు ఇలా బెల్లీ డ్యాన్సులు కూడా మనకు దొరుకుతూ ఉంటాయండి. దిస్ గాయ్ ఈజ్ వెరీ వెల్ నోన్ బెల్లీ డాన్సర్. ఇక్కడ మన ఫేవరెట్ హర్షిత ఉంది ఇక్కడ. ఓకే, వీళ్ళు ఎప్పుడు బొమ్మలు గీరు, ఈరోజు మాత్రమే గీస్తున్నారు. హర్షి, ఇక్కడ మనం ఇంకేం గేమ్స్ ఆడతాం? నెక్స్ట్ అంతాక్షరి. నువ్వు పాడతావు పాట? నెక్స్ట్ ఇంకేం ఆడతాం? డ్రమ్ షెలాట్స్ ఎలా ఆడతాం? That's the love they have for KVP village. The artist was Shishira. బాల్ ఎత్తిచ్చేదానికి కూడా గొడవలు ఉంటాయి, అది ఇంకా బాగుంటాయి. వండర్ఫుల్, సో గుడ్. ఇది ఫస్ట్ ఫుల్ వీడియో. ఒకవేళ వికెట్ల దగ్గర ఉంటే మనం దీంట్లో రీప్లేలు చేసి కూడా థర్డ్ ఎంపైర్ లాగా మనం పనికొచ్చి ఉంటాం. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ లక్కీ. వావ్, సూపర్ కట్ చేసినాడు మా బౌలర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే రూల్స్ రోజుకి మారుతూ ఉంటాయి. మారిన రోజు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో గొడవలు వస్తూ ఉంటాయి, అరుపులు వస్తూ ఉంటాయి. వెరీ గుడ్. ఓకే, ఎంతసేపు చూసినా ఆ అబ్బాయి చూడండి, ఇంతసేపు లెఫ్ట్ ఆడి మళ్ళీ ఇప్పుడు రైట్ ఆడుతుంటాడు. అది బ్యాట్స్మెన్ చాయిస్, నేనైతే చెప్పలేదు. చూడండి, నేను చెప్పడంతో బౌలర్ వినేసి మళ్ళీ అది కానీ తిప్పేసినాడు. ఇది ఓకే, ఇది మనం రేపు ఎప్పుడైనా మనం యూట్యూబ్లో చూద్దాం, అవుటో కాదో. ఓకే, ఇంక నుంచి మనం ఇంకేం లేదు వాడు వీడియో తీసేదానికి. అది కాకుండా ఇది డెమో వీడియో కాబట్టి జస్ట్ ఇంకా ఒపీనియన్ కనుక్కుందాం అందరినీ ఎలా ఉందనేసి. ఫస్ట్ ఈ పాపతోనే ఆడదాం. ఈ ఊర్లో ఆడడానికి నీకు ఎలా అనిపిస్తుంటుంది? ఓకే చాలు. బ్రో ఇప్పుడు అవుట్ అయినావు, నీకు ఎలా ఫీల్ అవుతున్నావు?
నో మ్యాటర్. ఓకే, ఇది కాడ వచ్చేసి ఆర్ట్ ఎక్కువ వ్యూయరు. హాయ్ బ్రో, ఎలా ఆడతావు నువ్వు? ఓకే, దట్స్ వెరీ గుడ్ హానెస్ట్ ఆన్సర్. దిస్ ఈస్ హరి, స్పోర్ట్స్ ప్లేయర్ మ్యాన్, బెల్లీ డాన్సర్ ఆల్సో. ఏయ్ ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆడుతూ ఉంటే? ఏమేమి ఆడుతావు నువ్వు మామూలుగా ఇక్కడ? యా, ఇప్పుడే మనం చూసాం బ్యాట్స్మెన్ అక్కడ కొట్టడం వల్ల అవుట్ అని వేసినారు. ఇట్స్ హ్యాపెన్స్, వెరీ వండర్ఫుల్ రూల్. ఓకే, దిస్ ఈస్ యోగా బ్రో. బ్రో మీకు ఎలా ఉంటుంది ఇక్కడ ఆడుతూ ఉంటే పిల్లలతో? ఓకే, దిస్ ఈస్ భార్గవ్. వి సా హిమ్ ఆల్రెడీ బికాస్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ వి హ్యావ్ ఎవర్ నోన్. Yeah, Bhargav drawing. It is. This is why he called me Bata. I accept it. Yeah. Okay, bro. Bhargav, come here. Bhargav. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆడుతూ ఉంటే పిల్లలతో? యా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అదే అని వాళ్ళు చెప్తున్నారు. మీకు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఎవరిది? ఓ వావ్, దిస్ ఈస్ భార్గవ్స్ వెరీ బిగ్గెస్ట్ డ్రాయింగ్. భార్గవ్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఆడుతూ ఉంటే? అది కాదండి, ఇక్కడ ఆడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీకు ఆడుతుంటే? ఓకే, అదనమాట మొత్తానికి. యా, అప్పుడప్పుడు యూనో ఆడుతూ ఉంటారు. అప్పుడప్పుడు 7 బిల్లులు పెట్టేసి, ఐ మీన్ స్టోన్స్, 7 స్టోన్స్ ఆడుతూ ఉంటారు ఇక్కడ. అది కూడా ఒకరోజు వీలైతే వ్లాగ్ చేద్దాం. అంటే ఇక్కడ గిర్ర గీసుకున్నారు కదా, అది కబడ్డీ కోసం. ఓకే ఓకే, వండర్ఫుల్. పక్కకు వచ్చే బెల్లీ డాన్సర్. ఈరోజు అందరికీ దేశభక్తిలాగా గ్రామ భక్తి ఎక్కువ అయిపోయింది. అందరూ కేవీపీ మాత్రమే రాస్తున్నారు. ఇక్కడ చూస్తే మనం మన కొంగర వాడి పాలై. అన్ని 8కే పోతా ఉంటాయి బాల్, చూడాల్సింది తప్ప. ఆల్మోస్ట్ 4 minutes గేమ్ పాస్లో ఉంది, ఎందుకంటే స్కోరు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సి బ్యాట్స్మెన్ అట్లా డ్రింక్ బ్రేక్ కోసం వెళ్ళినట్టున్నాడు. ఆ బ్రేక్లో చాలా గొడవలు అవుతున్నాయి అదనమాట. యా, వావ్, అప్పుడే శిష్రా గీసిన మన కొంగరపల్లి ఫాంట్ని చూసాం కదా. ఇప్పుడు దాన్ని అందంగా ఒక పూలకొండి పెట్టి మన హర్షిత బాగా డెకరేట్ చేసింది.